హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏంది వీడియోని పెట్టి మేకని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ మాకు చాలా స్పెషల్ డే, అది మా నియాన్ బర్త్డే. సో పెద్ద దావత్ చేయాలి కదా, అందుకే మేము ఈ ఆటను బలిస్తున్నాం అనమాట. ఇక్కడ మా నియాన్కి ఫుల్ ఫీవర్ ఇంకా కోల్డ్ ఉండే, ఫుల్ అంటే ఫుల్ కాదు, లైట్గా ఉండే. సో మేకని చూసి భయపడుతుందని మా అత్త సంలాయిస్తుంది మా నియాన్ని. భయపడుతుంది అది చేసే సౌండ్స్కి. అండ్ ఇంకా మేము మేకని డిక్కీలో వేసేసుకొని ఇక టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం. మేము ఇక్కడ అందరం బయట నించున్నాం. ఇంకా మా లక్కీ హాయ్ చెప్తుండు, హాయ్ గాయ్స్. మేడం వెనకాలకి వెళ్ళిపోయింది బాయ్స్ గ్యాంగ్లకి. వాళ్ళ మామూలు అంటే చాలా ఇష్టం. సిగ్గుపడుతుండయ్య గారు. మా మామయ్య డ్రైవింగ్ చాలా క్రేజీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినామండి. ఆల్మోస్ట్ అంత రీచ్ అసలు. పక్కనే లేకుంది, నియాన్కి చూపిద్దామని తీసుకెళ్ళినాం. వాళ్ళ తాత తెచ్చుకొని మొత్తం చూపిస్తున్నారు. సో వ్యూ కూడా బాగుంటుంది. కట్టమైసమ్మ కదా, కట్ట పక్కకే ఉంటారు. సో పక్కనే టెంపుల్. హెల్త్ చాలా బాగాలే. ఇక్కడ మేము ఈ ఆటని దింపుతాం. ఇదే అండి మా కట్టమైసమ్మ గుడి. అండ్ ప్రదక్షిణలు చేస్తున్నాము. సో కళ్ళు తీసుకున్నాం సాకకి. ఈ ఆట మాత రష్ ఉండే, బోనాలు ఉండే. సో ఇంకా ఈ ఆటను బలివ్వడానికి ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. బొట్టు, వాటర్ చల్లడం, కళ్ళు దాపియడం అంతా. అండ్ చాలా సెకండ్స్లో తీసేసుకుంది. మాత ఇంత తొందరగా తీసుకుంటుందని నేను అనుకోలేదు. మొక్కు కోరుకుని చాలా రోజులు అయింది. కొంచెం కోపం చూపిస్తుందేమో అనుకున్నా, కానీ ఇలా తీసేసుకుంది. షివరింగ్, బాడీ షివరింగ్ ఇస్తే మాత స్పీకర్ ఇచ్చినట్టు అర్థం. సో మా తెలంగాణ పీపుల్కి తెలుసులే ఇవన్నీ. చూడండి ఇప్పుడు బాడీ అంతా షివర్ చేస్తుంది. ఇదిగోండి. అండ్ ఇక్కడ బలిస్తుంటే మా మామయ్య నన్ను వీడియో తీయొద్దన్నారు. అండ్ నియాన్ ఉండే చూపించొద్దన్నారు. సో నన్ను దూరం వెళ్ళిపోమంటే ఇక నేను దూరం నుంచి క్యాప్చర్ చేస్తుండే. అండ్ ఇచ్చేసినాం, బలి ఇచ్చేసినాము. అండ్ ఇక్కడ అఘోరాలు కూడా వచ్చిరండి. మేము కాదు, నేను మా నియాన్. అండ్ పక్కనే లేక్. ఇప్పుడు వస్తారు చూడండి, ఇదిగోండి అఘోరాలు. అండ్ బ్యాక్ టు హోమ్. ఇంక ఇంటికి వెళ్ళి ఇప్పుడు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంట్లో ప్రాసెస్ స్టార్ట్ అనమాట. ఇక మటన్ కొట్టించుడు అయిపోయింది. సో ఇక వంట వాళ్ళని పిలిపించినాము, వంట చేపిస్తున్నాం. మా అత్తమ్మ అంతా చూసుకుంటున్నారు. అండ్ బాయ్స్ కూడా డెకరేషన్ చూసుకుంటున్నారు ఇంట్లో. థ్యాంక్స్ ఫర్ మై బాయ్స్. అండ్ ఆల్మోస్ట్ వంట 90% అయితే అయిపోయింది. చికెన్, మటన్, బగారా, వైట్ రైస్, సాంబార్, రైతా అండ్ సలాడ్. సో మా నియాన్కి ప్రిన్సెస్ చే తెచ్చిండు మా డాడీ. సో కూర్చుంది మేడం. అండ్ డెకరేషన్ డిస్కషన్ అవుతుంది బాయ్స్ మధ్యలో. అండ్ ఇది మా నియాన్ డ్రెస్ కొందన బొమ్మలకి రెడీ అయిపోయింది. ఇదంతా డెకరేషన్ అండ్ మా బాయ్స్ చేసిండ్రు. మా నియాన్ మామలు, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, సో రిలేటివ్స్ అందరు వచ్చేసిండ్రు ఆల్మోస్ట్. ఈ బర్త్డే పార్టీ స్టార్ట్ అవ్వడమే ఆలస్యం. అండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్. సో ఇవన్నీ కేక్ మా డాడీ ఒకటి పంపించిండు. అండ్ మా చిన్న ప్రియాంకకి మా ఆయన తెచ్చిండు. సో ఇవాళ మా చిన్న ప్రియాంక బర్త్డే కూడా. ఒకటే తినుడు చాకో చిప్స్ ఉండే పక్కన. అండ్ కేక్ కటింగ్ వీడియో పెట్టలేదు, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉండే. అండ్ మొత్తం హడావిడి అయిపోయింది. ఇక వీడియో నేనే తీసుకోవాలి, నేనే పెట్టాలి కాబట్టి ఇంకెవరికి చెప్పలేదు. అంటే చెప్పాలనిపించలేదు, ఆ బిజీలో అంత క్లిక్ కాలేదు. సో అయిపోయిందండి బర్త్డే. ఇది బర్త్డే ఆఫ్టర్ సీన్స్. నా రూమ్ అయితే చెత్తగా అయిపోయింది. 2 hours ఉందా? ఇదేంది రూమా లేకపోతే ఏంది? నీ గిఫ్ట్స్తో అంతా బెడ్ అంతా గలీజ్ అయింది. హ్యాపీ బర్త్డే నియాన్ అమ్మా. ఐ లవ్ యూ నియాన్. ఇదంతా ఆఫ్టర్ బర్త్డే సీన్స్ అన్నమాట.